హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రండి డియర్ కాంట్రాక్ట్ బాయ్ ఫ్రెండ్ ఫైనల్ పార్ట్ని చూసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరోయిన్ టెడ్డీ బేర్ని హీరో అనుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తర్వాత హీరోయిన్ నన్ను హక్ చేసుకో, నేను వెనక్కి తిరుగుతాననేసరికి హీరోయిన్ వెనుక్కున్న బటన్ని నొక్కబోతాడనమాట. తర్వాత నొక్కబోతుంటే అప్పుడే పాప వచ్చి అక్క నాకు టెడ్డీ బేర్తో కొన్ని ఫొటోస్ తీయవనంటే సరే అని హీరోయిన్ కూడా అలానే ఫొటోస్ తీస్తూ ఉంటుంది. కొన్ని డిఫరెంట్ స్టైల్స్ పెట్టుకుని దింపుతుంది. ఆ పాప వెళ్తూ టెడ్డీ బేర్కి ఒక చాక్లెట్ ఇచ్చి హ్యాపీగా ఫొటోస్ చూసుకుంటూ వెళ్తూ ఉంటుంది. తర్వాత మరోవైపు ఏమో జులై తన సెక్రటరీ ఇద్దరు హీరోయిన్ ఎక్కడ వెళ్ళిందని అంటే సెక్రటరీ ఏమో నాకేం తెలిసిన నీ వెంటే ఉన్నాను అంటుంది. మరోవైపు ఏమో టెడ్డీ బేర్ అక్కడున్న బటన్ని నొక్కబోతుంటే అప్పుడే హీరో జులై వచ్చి హీరోయిన్ నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఇప్పుడు ఎంత ప్రాబ్లం తప్పిపోయింది తెలుసా, నువ్వు డేంజర్లో ఉన్నావని జులై హీరోని తిట్టబోతుంటే హీరోయిన్ అంటుంది నేను హీరోని నమ్ముతున్నానని తనని తీసుకుని వెళ్తుంది. అప్పుడే జులై రియలైజ్ అవుతాడనమాట తను కాదు ఇది చేసిందని. మరోవైపు ఏమో సెకండ్ ఏలియన్ పాప ఇచ్చిన చాక్లెట్ని చూసుకుంటూ నేను ఒక ఏలియన్ని నేను దీన్ని తినాలా అయినా తింటానని కోపంగా తింటాడు. తర్వాత తను అంటాడు ఇది చాలా స్వీట్గా ఉందని అంటాడు. మరోవైపు ఏమో హీరో ఇద్దరు నడుచుకుంటూ వస్తుంటే హీరో అంటాడు సారీ నేను రాలేదని అంటే హీరోయిన్ అంటుంది నేను నిన్ను నమ్ముతున్నానని. అప్పుడే ఆకాశంలో నుంచి డాల్ఫిన్ వస్తుంటే తనని చూసి ప్రార్థన చేసుకుంటారు అనమాట. తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి నేను ఏలియన్ని డేట్ చేయాలనుకుంటున్నానని చెప్తుంది. మరోవైపు హీరో కూడా అలానే రోబోట్ చెప్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటుంది హీరోకి ఏం తెలియకపోవచ్చు, నువ్వే అన్నీ నేర్పి అనేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. మరోవైపు రోబోట్ కూడా నువ్వు ఒక ఏలియన్ ఎలా చేయగలవు అంటే హీరో ఏం పట్టించుకోకుండా రెస్టారెంట్కి వెళ్తారు. అప్పుడే హీరోయిన్ దగ్గరికి కాఫీ వస్తాయి. హీరోయిన్ ఆ కాఫీ తీసుకొని తాగుతుందనమాట. తాగి తన లిప్స్ మీద అలానే అంటించుకుని ఉంటే హీరో చెప్తాడు నీ లిప్స్ మీద ఉంది చూడాలంటే హీరోయిన్ ఏమో ఇమాజినేషన్ చేసుకుంటుంది హీరో వచ్చి తన లిప్స్తో క్లీన్ చేస్తాడేమో అని ఇమాజిన్ చేసుకుంటే హీరోయిన్ అంటుంది నీకు కొంచెం కూడా రొమాంటిక్ సెన్సే లేదని అంటే హీరో తన దగ్గరికి వెళ్ళి చూపిస్తా అని టిష్యూ పేపర్తో తూర్చినందుకు హీరోయిన్ కోపడుతూ ఉంటుంది. మరోవైపు ఏమో జులై సెక్రటరీ ఇద్దరు సీక్రెట్గా ఉండి హీరోయిన్ని చూస్తూ ఉంటారు. తర్వాత జులై అనుకుంటాడు తన దగ్గరికి వెళ్ళి చెప్తే నన్ను కట్టేసి కొడతాడేమో అని భయపడతాడు. తర్వాత హీరోయిన్ వెనక్కి చూస్తే వాళ్ళు ఒకే చైర్లో కూర్చోవడం చూసి హీరోయిన్ మళ్ళీ ఒక ప్లాన్ వేస్తుంది. నాకు చలి పెడుతుందని అంటే హీరో వెంటనే వెళ్ళి స్వెటర్ తీసి తనకి గట్టిగా కప్పుతాడనమాట. తర్వాత హీరోయిన్ ఇమాజినేషన్ చేసుకుంటుంది తనని కొట్టినట్టు. తర్వాత హీరో ఏమో కొన్ని తనతో స్వీట్ మెమరీస్ చేసినటువన్నీ గుర్తు తెచ్చుకొని స్మైల్ చేస్తూ ఉంటాడు. అక్కడికి సెకండ్ ఏలియన్ వచ్చి మాట్లాడుతూ ఉంటుంది అదేం స్వీట్ అంత బాగుంది అని అంటూ ఉంటాడు. తర్వాత హీరో లోపలికి వెళ్ళి అంతా క్లీన్ చేస్తుంటే హీరోయిన్ మళ్ళీ ఒక ప్లాన్ చేస్తుంది. నాకు బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్తే హీరో తన దగ్గరికి వెళ్ళి ఎత్తుకుంటాడు అనమాట. అలా హీరోయిన్ నేను ఒక స్టెప్ తీసుకోవాలనుకొని హీరోని కిస్ చేసేస్తుంది. హీరో కూడా ఏడుస్తూ కిస్ చేస్తాడనమాట తన దగ్గర ఉండనని. తర్వాత జులైని చూపిస్తాడు. జులై దగ్గరికి హీరో వెళ్ళి ఎందుకు పిలిచావని జులై అడిగితే నువ్వే తనని సేవ్ చేయాలి, ఎవరు తనని బుల్లి చేయకుండా చూడాలని చెప్తాడు. అలా రోబోట్ కూడా అవే చెప్తూ ఉంటే రోబోట్ అంటుంది నువ్వు ఇక్కడ నుంచి ఎందుకు వెళ్తున్నావు వెళ్ళొద్దు అని అంటే హీరో ఒక చాకుని చూస్తాడు. అది చూసి భయపడిపోతాడు. తర్వాత ఫీఫీని వ్యాంగ్ని చూపిస్తారు. వాళ్ళ దగ్గరికి హీరోయిన్ రావడం చూసి వాళ్ళు పక్కకి వెళ్తారు. అప్పుడు హీరోయిన్ అబ్జర్వ్ చేసి మీ ఇద్దరు ఏం చేస్తున్నారో ఫస్ట్ చెప్పండి అని అంటే ఫీఫీ అక్కడ నుంచి తప్పించుకోబోతుంటే అప్పుడు హీరోయిన్ పట్టు పిలుస్తుంది. అప్పుడు ఫీఫీ చెప్తుంది మేమిద్దరం లవ్ చేసుకుంటున్నామని. అవన్నీ జులై దూరం నుంచి చూస్తూ హీరో వెళ్ళిపోతే హీరోయిన్ ఎలా బాధపడుతుంది ఏమని ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు ఏమో హీరో చెప్పినట్టు గుర్తు తెచ్చుకుంటాడు నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండనని. నెక్స్ట్ డేనే హీరోయిన్ బర్త్డే అవడంతో అంతా బాగా డెకరేట్ చేస్తుంటాడు హీరో. అవన్నీ చూసి హీరోయిన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటే హ్యాపీ బర్త్డే స్పారా అని చెప్తాడు. అలాగే హీరోయిన్ విష్ కూడా కోరుకుంటూ ఉంటుందన్నమాట. తర్వాత హీరోయిన్ అంటుంది నా బర్త్డే నీకెలా తెలుసు అంటే నాకు తెలుసు అంటాడు. తర్వాత అక్కడికి సెకండ్ ఏలియన్ వచ్చి హీరోకి తెలియకుండా హీరోయిన్ని తీసుకెళ్ళి కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ చేసి తనతో చెప్తాడు నీతో పాటు ఉంటే హీరో కొద్ది రోజుల్లోనే చనిపోతాడు, అలాగే మా ప్లానెట్ కూడా పోతుందని అంటే హీరోయిన్ అంటుంది నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నీ మెమరీస్ అన్ని తీసేస్తున్నాను అంటాడు. అది తెలిసిన హీరో వెంటనే జులైకి చెప్పి లొకేషన్ ట్రేస్ చేయమంటాడు. మరోవైపు హీరో దగ్గరికి సెకండ్ ఏలియన్ వచ్చి హీరోని బాగా కొడుతూ ఉంటాడు. కొట్టి తనకి బ్లడ్ వచ్చేలా చేసి తన హెల్త్ పాడవుతుంది. తర్వాత సెకండ్ ఏలియన్ అంటాడు నువ్వు కోలుకొని నన్ను ఫేస్ చేయి, తర్వాత హీరోయిన్ని సేవ్ చేసుకునంటే హీరో ఏమో గట్టిగా అరుస్తాడు తనని ఏం చేయొద్దని. మరోవైపు హీరోయిన్ లొకేషన్ కోసం అలాగే సిగ్నల్ కోసం చూస్తూ ఉంటే అక్కడికి సెకండ్ ఏలియన్ వచ్చి అంటాడు నువ్వు ఇప్పుడు తనని సేవ్ చేయాలనుకుంటున్నావా లేకుంటే తనని చంపేయాలనుకుంటున్నావా అని అంటే హీరోయిన్ ఏమో భయపడి వెనక్కి జరుగుతూ ఉంటుంది. తర్వాత తన మెమరీస్ అన్నీ తీస్తూ ఉంటే తనకి అన్ని మెమరీస్ గుర్తొస్తుంటాయి అనమాట. హీరోతో దిగినట్టు అవన్నీ క్రాష్ అయ్యి వెళ్తూ ఉన్నట్టు.
అలాగే హీరో మరోవైపు ఏమో బ్లడ్ కార్చుకుంటే హీరోయిన్ దగ్గరకు వస్తూ ఉంటాడు. అలా హీరోయిన్ స్పృహ తప్పి కింద పడిపోతే అక్కడికి హీరో వచ్చి తనని లేపుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ లేయకపోయేసరికి హీరో కోపం వచ్చి గట్టిగా అరిచి తనని సెకండ్ ఏలియన్ని దెబ్బలు తగిలేటట్టు చేస్తాడు. అలా సెకండ్ ఏలియన్ అంటాడు, అయితే నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను, దాన్ని జాగ్రత్తగా చూసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి జులాయ్ వచ్చి ఇదంతా నీ వల్లే అని హీరోయిన్ తీసుకొని వెళ్ళిపోతాడు. హీరో కూడా ఏం చేయడనమాట. మరోవైపు హీరోయిన్ పడుకొనే ఉంటుంది. తనకి కొన్ని డ్రీమ్స్ వస్తాయి. తను ఏదో ఒక ప్లానెట్లో ఉన్నట్టు, తనకి కళ్ళు తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాగే హీరో ఫేస్ కూడా గుర్తొస్తూ ఉంటుంది. అప్పుడే హీరో రావడంతో హీరోయిన్ చూసి హీరోయిన్ అంటుంది, ఎవరు నువ్వు అని అంటే హీరో అంటుంది, నేను నిన్ను సేఫ్గా మీ లోకానికి పంపిస్తాను రా అని హీరో చేయి చాపిస్తే హీరోయిన్ కూడా చేయి పట్టుకుంటుంది. హీరో చేయి పట్టుకునే వెంటనే హీరోయిన్కి హీరో మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. తనతో ఫస్ట్ మీట్ అయింది, అలాగే తన ఇంట్లో ఉన్నది, హీరోతో హ్యాపీగా ఉన్న మూమెంట్స్ అన్నీ గుర్తొచ్చి హీరోయిన్ ఆ హాస్పిటల్లో కళ్ళు తెరుస్తుంది అనమాట. అప్పుడు హీరోయిన్ అంటుంది, హీరో పేరు తలుస్తూ పిలుస్తూ ఉంటే హీరో ఒక క్షణం వెనక్కి తిరిగి చూస్తాడనమాట హీరోయిన్ పిలుస్తుందని. తర్వాత తన భ్రమ అనుకొని వెళ్ళిపోతుంటాడు. మరోవైపు జిన్ములై హీరోయిన్ కోసం వస్తుంటాడు. మరోవైపు ఏమో సెకండ్ ఏలియన్ మొత్తం స్కాన్ చేస్తూ ఉంటుంది. తర్వాత కళ్ళు మూసుకొని హీరోయిన్ హీరో మధ్యలో జరిగిన మూమెంట్స్ అన్నీ గుర్తు తెచ్చుకొని తను అనుకుంటాడు వీళ్ళిద్దరి మధ్యన నిజంగా అంటే డీప్ లవ్ ఉందని. తన ప్లానెట్కి సిగ్నల్ ఇచ్చుకుంటాడు వెళ్ళిపోవాలని. ఆ తర్వాత అక్కడే కట్ చేసి హీరోయిన్ని చూపిస్తారు. హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోని హక్ చేసుకొని, నేను నిన్ను ఎలా మర్చిపోయాను అనుకున్నావని బ్యాక్ నుంచి హీరోని కొడుతూ, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళకని అలానే కొడుతూ ఉంటుంది. హీరో ఏమో ఏం చూడనమాట. తర్వాత వెనక్కి తిరిగి తన కన్నీళ్ళు తుడిచి నిన్ను వదిలిపెట్టి వెళ్ళనని హక్ చేసుకుంటాడు. తర్వాత సెకండ్ ఏలియన్ సిగ్నల్ ఇవ్వడంతో హీరోకి కూడా వస్తుంది. అలా హీరో అంటాడు, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పి అక్కడ జిన్ములైని చూసి వెళ్ళిపోతాడనమాట. అప్పుడు హీరోయిన్ దగ్గరికి జిన్ములై వచ్చి మీది చాలా డీప్ లవ్, మీ ఇద్దరు హ్యాపీగా ఉండడమే నాకు కావాలని చెప్తాడు. హీరోయిన్ స్మైల్ చేస్తూ ఉంటుంది. మరోవైపు ఏమో పొద్దున్న సీను హీరోయిన్ ఒక మొక్క నాటి చెప్తూ ఉంటుంది, ఇది నువ్వు ఉన్న రోజులు చూసుకో, దీన్ని హ్యాపీగా నువ్వు వెళ్ళిన తర్వాత నేను చూసుకుంటాను నీ గుర్తుగా అని చెప్తుంది. తర్వాత హీరోయిన్ ల్యాబ్లో చూపిస్తారు వాళ్ళందరినీ. హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్ళి ఒక హెల్మెట్ పెట్టి దీన్ని చూసుకో, దీన్ని జాగ్రత్తగా పెట్టుకో, నేను మొత్తం నిన్ను క్యూర్ చేసేస్తాను అని చెప్పి నీకు మంచి మెమరీని ఇస్తానని చెప్తుంది. అలా హీరో ఒక ప్లానెట్లో ఇరుక్కుపోయినట్టు హీరోయిన్ కూడా తన దగ్గరికి వచ్చి చెప్తున్నట్టు వింటాడు. ప్రజెంట్లో ఏమో హీరోకి చాలా వీక్గా ఉంటుందన్నమాట. అలా హెల్మెట్ తీయబోతుంటే హీరోయిన్ అంటుంది, నువ్వు ఆపు, నేను చూసుకుంటానని అక్కడ ఉన్న ఒక బాక్స్ను ఓపెన్ చేసి అందులో ఉన్న చదువుతుంది. అప్పుడే వాళ్ళ ప్రొఫెసర్ చెప్పినది గుర్తొస్తుంది అనమాట, కోడ్. అది వెంటనే టైప్ చేసి ఓకే నొక్కుతుంది. అలా హీరోకి బాగా అవుతుంది అనమాట. వెంటనే హీరో దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నీకు ఎలా ఉందంటే బాగుందని చెప్తాడు. తర్వాత హీరోయిన్ ఎమోషనల్ అయి హక్ చేసుకుంటుంది. ఫీఫీ వ్యాంగ్ కూడా వాళ్ళు అలానే కిస్ చేసుకుంటారు. తర్వాత మార్నింగ్ అవుతుంది. వాళ్ళు టీవీ చూసుకుంటూ ఉంటారు. టీవీలో చెప్తారు వేరే ప్లానెట్ సిగ్నల్స్ వస్తున్నాయని. అవి చూసిన హీరో బాధపడుతూ ఉంటే సెకండ్ ఏలియన్ కూడా బాధపడతాడు. ఎందుకంటే తన ద్వారానే కదా సిగ్నల్స్ వచ్చినాయని. హీరో తను పెంచిన మొక్క దగ్గరికి వెళ్ళి చెప్తుంటాడు. మరోవైపు హీరో కంటే ముందే లేచి ఫుడ్ అన్ని చేసింటే హీరో కొంచెం షాక్ అయ్యి నీకు హెల్త్ బాగాలేదని చెక్ చేస్తాడు. తర్వాత హీరోయిన్ వెళ్ళిన దగ్గరికి వెళ్ళి తనని ఆ ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. మరోవైపు ఏమో జిన్ములై వాళ్ళ సెక్రటరీ ఇద్దరు మ్యారేజ్ చేసుకుని ఉంటారు. హీరోయిన్ అంటుంది, మన ఇద్దరం ఇప్పుడు చాలా ఫొటోస్ దిగుదామని. ఇద్దరు ఫొటోస్ దిగి అక్కడ నుంచి వస్తూ హీరోయిన్ ఉప్పు మూటలాగా ఎక్కించుకొని తీసుకొని వస్తూ ఉంటాడు. అది హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత హీరో గ్రాండ్ మా దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఇవిగోని కొత్త స్పెట్స్, నేను ఎక్కువ రోజులు ఉండను అని హక్ చేసుకుంటే గ్రాండ్ మా ఏడ్చి నెక్స్ట్ టైం నేను నీకు ఖచ్చితంగా మంచి ఫుడ్ చేసి పెడతా అని చెప్తుంది. మార్నింగ్ అయ్యేసరికి హీరో తన బట్టలు తను వేసుకొని అక్కడున్న కాంట్రాక్ట్ అగ్రిమెంట్ తీసుకొని తను బ్యాగ్లో పెట్టుకుంటాడు. తర్వాత రోబోట్కి చెప్తాడు హీరోయిన్ని జాగ్రత్తగా చూసుకొని. రోబోట్ అంటుంది, నువ్వు వెళ్ళొద్దని అంటున్నా. హీరో పట్టించుకోడు. అలా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తనకి కిస్ చేసి నేను వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండని తనకు చెప్తూ ఉంటాడు. రోబోట్ వెళ్ళిన వెంటనే హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే తను పండుకొని ఉండదన్నమాట. అలా అంటుంది బాయ్ అని చెప్తుంది. అలా ఏలియన్ వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత హీరోయిన్ పైకి వెళ్ళి గట్టిగా ఏడుస్తూ నువ్వు వెళ్ళొద్దు ఇక్కడ, నేను పిలిస్తే వస్తా అన్నావు కదా అని ఏడుస్తూ పిలుస్తూ ఉంటుందన్నమాట. కానీ అవి ఏలియన్కి వినిపించవు. తర్వాత 3 years తర్వాత చూపిస్తారు. హీరోయిన్ రూమ్ మొత్తం హీరో ఫొటోస్తోనే ఉంటుంది. రోబోట్ చెప్తుంది ఫీఫీ వ్యాంగ్లో పెళ్ళి ఈరోజు అని అంటే హీరోయిన్ మొత్తం మారిపోయి ఉంటుంది.
అప్పుడే జులై ఫోన్ చేసి నీకు ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చింది, ప్రాఫిట్స్ కూడా చాలా ఉంటాయంటే హీరోయిన్ అంటుంది మీ షేర్ మార్కెట్ కోసం నన్ను యూజ్ చేసుకోవద్దని అంటే బాస్తో ఇలానైనా మాట్లాడేదనంటే హీరోయిన్ బాయ్ చెప్తుంది. అలా తను నడుచుకుంటూ వస్తుంటే అక్కడ ఒక షూటింగ్ జరుగుతుంటుంది అనమాట, సేమ్ హీరో కాస్ట్యూమ్తో. అది హీరోనే అనుకుని అక్కడికి వెళ్తే అక్కడ కొంతమంది వచ్చి తనని పంపిస్తారు. తర్వాత హీరోయిన్ వెళ్తూ ఉంటే తను వెళ్తున్న దారిలోన హీరోయిన్కి డాల్ఫిన్ కనిపిస్తుంది. అలా విష్ కోరుకుంటుంది హీరో రావాలని. అలా అప్పుడే హీరో రావడంతో హీరోయిన్ హ్యాపీగా ఇన్ని రోజుల తర్వాత తనని హక్ చేసుకుంటుంది. ఈ హ్యాపీ ఎండింగ్ చూపించి ఈ సిరీస్ ఇక్కడితో కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.